ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కోరిన వరాలిచ్చే దేవత అంటారు. నాకు వరాలొద్దమ్మా. నా మెడలో తాళి కట్టిన అతని ఆచూకీ ఇవ్వు. నా భర్త ఎవరో తెలియక ఈ తాళిని మోయడం చాలా భారంగా ఉందమ్మా. నీలిమా, ఆ పంతులు సమయానికి వస్తున్నాడా లేదా? బయలుదేరాడమ్మా. బయలుదేరాడా? ఖచ్చితంగా చెప్తున్నావా? మాట్లాడావా? బయలుదేరాడమ్మా. సరే సరే. ఇంత సడన్ గా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారెందుకు? నువ్వు ఆ క్యాటరింగ్, వంటలు, భోజనాల దగ్గర చూసుకోవాలి. ఏంటి నాన్న ఇదంతా? చూస్తే అర్థం అవట్లేదారా? ఇదంతా నీ పెళ్లి గురించే. విశాలాక్షి, మనకు దగ్గర వాళ్ళందరికీ చెప్పినట్టే చెప్పాను. ఎవరు మిస్ అవ్వలేదు కదా? మన వాళ్ళందరికీ చెప్పాను. రై సిద్ధు, ఇంకా నించిన వెంట్రా, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు. సీఎం గారికి ఇన్విటేషన్ వెళ్ళిందా లేదా? ఇన్ఫార్మ్ చేశానమ్మా. ఆయన కుటుంబంతో వస్తున్నారు కదా. నీ సవ్యంగానే. ఇప్పుడు సడన్ గా పెళ్ళేంటి? సడన్ గా ఏముందిరా? నిశ్చితార్థమైంది, లగ్న పత్రిక రాసుకోవడం అయింది. తర్వాత జరిగేది పెళ్ళే కదా, అంతే కదా. రే మహేష్, పంతులు గారికి చెప్పావా? మీరు చెప్పిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పాను నాన్న. పెళ్లి టైంకి అందరూ వస్తారు. నాన్న, ఒకసారి నేను చెప్పేది వింటావా? రేయ్, నీ పెళ్ళైన తర్వాత మనం తీరిగ్గా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చురా. ఇప్పుడంత టైం లేదురా. మావయ్య ఇంత హడావిడిగా సిద్ధు పెళ్లి చేస్తున్నారంటే ఏదో ఉంది. అదేంటో కనిపెట్టాలి. అది కాదు బావగారు. నమస్కారం. బావగారు నమస్కారం. నమస్కారం. నమస్తే. ఏం మునిస్వామి, బాగున్నావా? బాగున్నానమ్మా. మీ ఆవిడ రాలేదేంటి? మా ఇంటి దగ్గర కూడా పెళ్లి పనులు కదమ్మా, మొత్తం తనే చూసుకుంటుంది. బావుగారు, ఇవాళ ఈ పెళ్ళైతే రేపు మీరు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడానికి హైకమాండ్ నుంచి లెటర్ తీసుకొచ్చాను, చూడండి. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా 60 ఏళ్ల కల మీ వల్లనే నెరవేరబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావగారు. ఇది మీ సిద్ధు నా ఇంటికి అల్లుడవుతున్నందుకు మీకిస్తున్న ఒక చిరుకానుకనుకోండి బావుగారు. థ్యాంక్స్ రా సిద్ధు. ఒక తండ్రిగా నీకు నేనేదైనా చేశానో లేదో తెలియదు గాని ఒక కొడుగ్గా నన్ను గెలిపించావురా నువ్వు. సంతోషం రా. థ్యాంక్స్ రా. చాలా సంతోషం రా. ఈ పెళ్ళయి ప్రమాణ స్వీకారం చేశాక అప్పుడు పొగడండి మీ అబ్బాయిని. బావుగారు, వీడికి నేనంటే ప్రాణమండి. ఇవాళ కనిష్క మెళ్ళో తాళి పడుతుంది, రేపు నా మెళ్ళో ఎమ్మెల్సీ కండువా పడుతుంది. అంతేకాదు బావుగారు, ఇవాళ మా అమ్మాయి కనిష్క పేరు పక్కన మీ సిద్ధు పేరు చేరుతుంది, రేపు మీ పేరు పక్కన ఎమ్మెల్సీ చేరుతుంది. బావుగారు, వస్తాను. అక్కడ నా ఏర్పాట్లన్నీ నేను చూసుకోవాలి కదా. వెళ్ళొస్తాను గారు. పెళ్లిలో కలుస్తాను. అమ్మ వెళ్ళొస్తానమ్మా. మంచిది. నానా ఉండరా ఒక్క నిమిషం. అమ్మా తులసి, మనకి అమ్మవారిని అలంకరించటానికి ఆ బాక్స్ ఉంది కదమ్మా. తీసుకొస్తాను. తీసుకురా.
కత్తిరి కోసం వచ్చాను. కత్తెర ఇక్కడ ఎందుకుంటుంది? ఆ, ఆ, ఉండదు కదా, ఆ కిచెన్లోకి వెళ్తానులే. ఒరే సీనయ్య, జాను అల్లుడు గారు వస్తున్నారు, త్వరగా రారా. హా, తులసి, జాను వచ్చిందట, త్వరగా రా. ఆ, వెళ్ళరా. రాము గారు, కార్లో లగేజ్ ఉంది, కొంచెం తీసుకొస్తారా? ఖుషి, బాగున్నాను.